ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తలు కొనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా? హే వాట్ హ్యాపెన్? 12ంటికి మా హస్బెండ్ వస్తా అన్నారు. అంటే వెల్ టుడే లంచ్ విత్ హబీ అన్నమాట. చాలా భయంగా ఉంది. లవర్స్ తో లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి. గౌరీ ఓ విషయం చెప్తావా? పెళ్ళైన ఆడపిల్ల కడుపొస్తే 12 బిడ్డకి తెల్లవుతుంది. పెళ్లి కాని పిల్ల కడుపొస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది. మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపొస్తే బలవంతపు అబార్షన్ అవుతుంది. ఏమి పెళ్లినాడికి ఇస్తానని కట్నం డబ్బులు మీ బాబు ఇవ్వలేదు గాని 5వ నెల కడుపు మాత్రం వచ్చింది. ఏరా రిపోర్ట్ లో ఏమని రాస్తుంది? రిపోర్ట్ లో ఏ విషయమో రాయరమ్మా, మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి. నరుసుకు 2000 ఇచ్చి కనుక్కున్నా. ఏం చెప్పారు మావయ్య గారు? ఆడపిల్లంట. రే శివా, ఈ కడుపు మనకొద్దు, తీయించేయి. ఈ కడుపే కాదు, దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీయించేయి. దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తాన్రా. ఈ రోజే అబార్షన్ చేయిస్తా. అత్తయ్య ఏమే పుట్టే పిల్లకి కట్నం ఎక్కడి నుండి తేవాలి? ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను. వద్దత్తయ్య, ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం. ఏమే నోర్లేస్తుంది? నీ మాట విని బిడ్డను కన్నిస్తే నన్ను నా కూతుర్ని కెట్నాలు పోసి తగలబెట్టవు. నాకు అంత అదృష్టం కూడానా? 12 గంటలకే మీ ఆఫీస్కి వస్తా. అట్నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కి. నో, నేను ఈ బిడ్డను కంటాను. ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను. నువ్వు ఈ అబార్షన్ ఒప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది, లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి 2 హత్యలు జరుగుతాయి. శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ కట్నం వస్తుంది. ఆ డబ్బుతో నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతాను. ఆలోచించుకో, లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది. చాలా భయంగా ఉంది. విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది, మన మధురవాణి గారిదే. స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది. ఉండి నా దగ్గర నెంబర్ ఉండాలి, ట్రై చేస్తా. మేడం లేరండి, బయటకెళ్లారు. సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏటు మధురవాణి. నమస్తే. మేడం లేరండి, బయటకెళ్లారు. సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏటు మధురవాణి. నమస్తే. వీడెవడే హలో అనగానే పాట అప్పు చెప్పినట్టు అప్పు చెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు. 12 అయిపోతుంది. యూ డోంట్ వరీ. అవసరమైతే మీ హస్బెండ్ తో ఫైట్ చేసైనా రేపటి వరకు పోస్ట్ పోన్ చేస్తా. ఎదరగండి. ఊపుకుంటూ వచ్చేస్తారండి రోడ్ల మీదకి. ఎరా కళ్ళు కనబట్టలేదా? నాది బైక్ కాబట్టి సరిపోయింది, అదే ఏ బస్ కింద పడాల్సింది దరిద్రం వదిలిపోయింది. ఏంటండి మీరు గురించి అంటారా? సైకిల్ బైక్ కింద పడి నా టైం అంతా వేస్ట్ చేసిన చాలక రివర్స్ గా నా మీదకే వస్తావా? నీలాంటి పోలీస్ కేసు పెట్టి బొక్కలో దోయించారా? ఇడియట్. బుద్ధిందే కాకుండా ఈడియట్స్ అంటారా? మర్యాదగా రిపేర్ కట్ చేసుకోవాలండి. పెబడి మీద మధ్యలో ఆయన వెనకేసుకుంటున్నావు. ఆడేమన్నా నీకు పుట్టమా? చల్ బే, ₹1 కూడా ఇచ్చేది లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీ పాఠాలు లేని వాళ్ళంతా రోడ్ల మీద తిరుగుతుంటారు. ఎక్కడికి? కలర్ వస్తున్నాగా స్టేషన్ అని పోలీస్ స్టేషన్ కి. ఎందుకు? యాక్సిడెంట్ చేసినందుకు, పబ్లిక్ లో న్యూసెన్స్ కి మా యూత్ ని అగ్లీగా తిట్టినందుకు. నాకు అర్జెంట్ పనుందయ్యా. మాకెవరికి పనులు లేవు. నువ్వు యాక్సిడెంట్ చేస్తే చూడాలని వచ్చావు. అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? ఆ సైకిల్ 500 లేవు, నా దగ్గర 200 ఉన్నాయి. అయితే ఓ పని చేయి, బండి ఇక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి 300 పట్టుకొచ్చి అప్పుడు బండి పెట్టుకెళ్ళి. కర్మరా నాయన, దగ్గరలోనే మా ఆవిడ ఆఫీస్ ఉంది, అక్కడికి పదండి ఇప్పిస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడా. సరే మీరు రండి, డబ్బులు అక్కడ ఇప్పించేస్తాను. కుమా, ఓ 300 ఉన్నాయా? ఎందుకండి? నా పిండం పెట్టడానికి. ఇదిగో ఈడెవడో గిరీశం అనే దరిద్రుడు పొద్దునే తగులుకున్నాడు. గిరీశం అంటే ఈయనేనా? ఈ ఎదవ ఏటీఎం కార్డులు వచ్చాక జేబులో అసలు డబ్బులు లేకుండా పోతున్నాయి. ఇదిగా ముష్టి ఎదవ, నీ 500 నీకు ముట్టాయిగా. ఇక బయలుదేరు బాబు, మాకు అవతల పనుంది. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. నేను నీతో వచ్చినందుకు, నువ్వు నన్ను దరిద్రుడాన్ని తిట్టినందుకు ఈ 500 సరిపోయింది. మరి బయట ఆ సైకిల్ కూడా ఇవ్వాల్సిన 500? దిస్ ఇస్ టూ మచ్. మోగుతుంది చూసుకో. ఎస్ డాక్టర్, మేము వచ్చేస్తున్నాం. ఉమా బయలుదేరు. ప్లీజ్ వద్దండి. ఇష్టం లేకుండా అబార్షన్ వద్దు శివకుమార్ గారు. ఏంటి అబార్షనా? ఇది సైకిల్ గుద్దిన దానికన్నా పెద్ద తప్పు. మా సెల్ ఫోన్ అలాగే పోలీసు వాళ్ళు ఫోన్ చేసి దోలు తీర్చేస్తాను. అయ్యి బాబోయ్, కొంప ముంచేలా ఉన్నాడు. థ్యాంక్స్ అండి. తప్పించుకోలేదు. థ్యాంక్స్ అండి, ఇష్టం లేని అబార్షన్ తప్పించినందుకు. ఇష్టం ఉన్న కడుపులో ఉన్న బిడ్డను చంపటం మహాతం. నిన్ను గాని అబార్షన్ చేయించుకోమని మళ్ళీ అడిగాడనుకో, వాడిని పిల్లలు కొట్టకుండా ఆపరేషన్ చేయించుకోమని. బయట సైకిల్ 500 ఇవ్వాలి. ఇవ్వండి. ఇదిగో నమ్మ నీ సెల్ ఫోన్. వీలైతే లాయర్ మధురవాడిని కలవండి. యువర్ ఆనర్, ఈ హత్య కేసులో
నా క్లయింట్ నిర్దోషి. ఎస్ యువర్ ఆనర్, ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం. పెళ్లి చేసుకోమని వెంటపడిన మాట నిజం. ఆమె ఉంటున్న హాస్టల్కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం. తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే. కానీ యువర్ ఆనర్, నా క్లయింట్ వాసవి మీదున్న పిచ్చి ప్రేమతో ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కాని జూన్ 14 రాత్రి ఆమె గదికి వెళ్లలేదు. ఆమెతో వాగ్వివాదం జరగలేదు. పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు. యువర్ ఆనర్, హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్? ఎస్ యువర్ ఆనర్. సి మిస్టర్ వాసు, ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసుని ప్రేమించావు, అవునా? అవునండి. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నావు, అవునా? అవునండి. హాస్టల్కి వెళ్లి అందరి ముందు హడావిడి చేశావు, అవునా? నిజమే సార్. జూన్ 14 రాత్రి ఆమె రూముకి వెళ్ళావు, అవునా? లేదండి. ఆమెను పెళ్లి చేసుకోమని గొడవ పడ్డావు, అవునా? లేదండి. మాట వినలేదన్న కత్తితో ఆమెను కత్తితో కసా కసా పొడిచి చంపావు, అవునా? లేదు లేదు లేదు. ఎస్ యువర్ ఆనర్, ఆమె రూముకి వెళ్ళాడు. తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు. వాసవిని హత్య చేసి సాక్ష్యాధారాలు మాయం చేసినా భగవంతుణ్ణి మోసం చేయలేడు యువర్ ఆనర్. హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది, ముద్దాయిని పట్టించింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, మై బిలౌడ్ పీపీ గారు ఓ ఎలిబిని సృష్టించి నిర్దోషిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బ్రాస్లెట్ వాసవి పుట్టినరోజుకి నా క్లయింట్ బహుమతిగా ఇచ్చింది. దానికి సాక్ష్యం జానకి. బర్త్డే పార్టీ ఎక్కడిస్తున్నావే? ఇవాళ అన్నిటికీ లీవ్ పెట్టి నీ పార్టీ కోసమే వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దిస్ ఈస్ ఫర్ యూ. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. నేను ప్రేమించే టైం నాకు లేదు. లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నీ బాధ్యతలను నేను తీసుకుంటా. ఏంటి వీడు? కనీసం ఆ బ్రేస్లెట్ అన్నా తీసుకోవే. నాకే గనుక ఇలా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకు 10 సార్లు ఐ లవ్ యూ చెప్తాను తెలుసా. బెస్ట్ ఆఫ్ లక్. అదండి జరిగింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్, యు కెన్ గో. బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నో యువర్ ఆనర్. ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి నిర్దోషిగా విడుదల కావడానికి వీల్లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి లాయర్ మధురవాణికి ఏ సంబంధం లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యూ కెన్ ప్రొసీడ్. సి మిస్టర్ వాసు. వి ఫర్ వాసు. ఏ ప్రభా, ఇంకోసారి నా జోలికి రాకు. ఈ బ్రేస్లెట్ మీద బి అనుంది అంటే వాసు నీకోసం కొనుక్కున్నావునా? అవును మేడం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నీ ప్రియురాలి పేరు కూడా వాసవి కావడం, ఆమె పేరులోను వి ఉండడం నీకు కలిసి వచ్చింది. డోంట్ వరీ. ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను. పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఓకే మేడం. అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి. ఓకే మేడం. త్వరగా మొదలు పెట్టండి. మంచి ఉత్సాహంగా ఉన్నావు, బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. అయితే ఫస్ట్ క్వశ్చన్. జూన్ 14 రాత్రి వాసవి రూమ్కి వెళ్ళావు, అవునా? అవును. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు, అవునా? అవును. ఒప్పుకోలేదన్న కసితో కత్తితో పొడిచి హత్య చేశావు, అవును. దట్స్ ఇట్ యువర్ ఆనర్. రెమ్యునరేషన్ తీసుకుని పాఠం నేర్పిన క్లయింట్ తరపు లాయర్ కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో పీపీ గారు అప్పచెప్పినప్పుడే ఇద్దరు నల్లకోటు న్యాయవాదులు హంతకుణ్ణి గాడ్ చేస్తున్నారనిపించింది. లాయర్, హంతకుడు, ఓ క్రైమ్. ఇది స్టోరీ. ఎస్ యువర్ ఆనర్. ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలైతే ఆడవాళ్ల జీవన సగటు మాత్రం 40 సంవత్సరాలే. కట్నం బరువని కడుపులోనే స్త్రీ శిశువులను చంపేస్తున్నారు. ముక్కు పచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు. టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీడిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్న చావులు ఉండనే ఉన్నాయి. ఆడవాళ్లని అన్యాయంగా చంపేస్తున్నారు. ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో 900కు పడిపోయింది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఇద్దరు మగవాళ్లకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది. జాతి 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్లీ కన్యాశుల్కం వస్తుంది. ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి? వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్మాదులకి వణుకు పుట్టించేలా ఉండాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్.